ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలను గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సంపాదన మీదనే దృష్టి పెట్టినరు. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. నేనున్న నాడు చాలా పారదర్శకంగా ఉన్నా. 30 సంవత్సరాలలో నన్ను వేలు పెట్టి చూపించిన మనిషి లేడు. నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపణ చేసే లక్ష్మణ్ కుమార్ నేను సవాల్ చేస్తున్నా. నీ దగ్గరనే అధికారం ఉన్నది, నీ దగ్గరనే పోలీసు వ్యవస్థ ఉన్నది. నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేయిస్తావో చేయించు. నా అఫిడవిట్లోనే పెట్టిన నేను నా ఆస్తుల పాస్తుల వివరాలు ఏందో. నీ లెక్క దాపరికం చేయలే. నువ్వు అఫిడవిట్ పెట్టకుండా ఎమ్మెల్యే అయినావు, నువ్వు దాచిపెట్టినావు. ఇవాళ దోపిడీ చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు. నువ్వు కేవలం నీ సంపాదన కోసమే అధికారంలో ఉన్నావు. నువ్వేం పని చేస్తున్నావు నియోజకవర్గ ప్రజలకు తెలియదా? మీ చుట్టూ ఉండే నాయకులకు తెలియదా? ఉట్టి చేతులు ఎవరు రావద్దు నా దగ్గరికి అని నీ స్టేట్మెంటే కదా, మీ నాయకులే చెప్తున్నారు కదా. మరి ఇలా ఈ 2 సంవత్సరాలనే నువ్వు 100 కోట్లు సంపాదించింది నువ్వు, కొప్పుల ఈశ్వర్ కాదు. కొప్పుల ఈశ్వర్ తెరిచిన పుస్తకం. ఆయన దగ్గర ఏమున్నదో ఏం లేదో ప్రజలకు తెలుసు. నువ్వు నా మీద ఆరోపణ చేసుడు కాదు. నేనే డిమాండ్ చేస్తున్నా, మిస్టర్ లక్ష్మణ్ కుమార్ నా మీద ఎంక్వైరీ వేయమని నేను అడుగుతున్నా. నా ఆస్తుల మీద ఎంక్వైరీ వేయమని నేనే అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వారం రోజులలో నా మీద ఎంక్వైరీ వేయించు, లేకపోతే ఇంకోసారి మూసుకో, మాట్లాడకు.